హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. భారతదేశం మొత్తం కులగణన చేయబోతా ఉంది అన్న నేపథ్యం అయితే వస్తూ ఉంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ కులగణన చేశారు, సక్సెస్ఫుల్ అయ్యింది. ఇదే నిదర్శనంగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తూ ఉందన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కొన్ని ఈ విషయాల గురించి అయితే మాట్లాడదాం. మనతో బీజేపీ పివి రెడ్డి గారు అయితే ఉన్నారు. అన్న ఇలా చూస్తూ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డిని ఫాలో అవుతా ఉన్నారు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వ్యాఖ్యలు ఎలా వస్తూ ఉన్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పే మాటలన్నీ కూడా ఆయన మోడల్స్ అన్ని కూడా రాంగ్ మోడల్స్. ఈయన వచ్చిన తర్వాత ఒకటి చూస్తే లగచర్ల దగ్గర నుంచి, మూసి ప్రక్షాళన దగ్గర నుంచి, హైడ్రా దగ్గర నుంచి, మన హెచ్సి భూముల దగ్గర నుంచి ఈరోజు ఏదైతే మరి ఈ కుల గణన ఉందో ఇవన్నీ కూడా రాంగ్ మోడల్ లిస్ట్లోకి ఆల్రెడీ జాబితాలోకి వెళ్ళిపోయినాయి. ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏ పాలసీ తీసుకొచ్చినా కూడా ఒక అడుగు ముందుకి 3 అడుగులు వెనక్కి పోతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి మోడలు లేకపోతే తెలంగాణ మోడలు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఏమంటున్నానంటే మన కులగణన అని చెప్పిండు. కులగణన ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి? కులగణన చేయాలంటే జనగణన చేయాలి. జనగణనతో పాటుగా కులగణన క్లియర్గా మనం చేయవచ్చు, ఎందుకంటే అది ఇంక్లూడ్ అయ్యి వస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు జనగణన చేయకుండా కులగణన చేసి ఈ మోడల్ నువ్వు తీసుకోమంటే, మోడీ గారు ఈ మోడల్ని ఫాలో అవ్వమంటే ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు నిజంగానే కులగణన చేయాలంటే ఏంటి? రాష్ట్రాలకి పరిమిత అధికారాలు ఉంటాయి. 2008 జనగణన చట్టం ప్రకారం పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళు రిజర్వేషన్లు కానీ తర్వాత మిగతా ఏవి కూడా అమలు చేయలేని పరిస్థితి. అలాంటిది ఈరోజు కులగణన చేసి, కులగణన ఎందుకు చేసిండు? రాహుల్ గాంధీని ఒప్పించడానికి, రాహుల్ గాంధీని మెప్పించడానికి, రాహుల్ గాంధీకి దగ్గర అవ్వడానికి, తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అయితే బీసీ డిక్లరేషన్ పెట్టిరో దాన్ని మెప్పించడానికి తీసుకొచ్చిన కులగణని తప్పితే, తప్పుల తడక ఉన్నది తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. మొత్తం అడావిడిగా చేశారు. 50% హౌస్ హోల్డ్స్ని టచ్ చేశారు. మిగతా 46%, 56% అన్న బీసీలని 42% చూపించారు. ఆ రిజర్వేషన్ అమలు చేయలేని పరిస్థితి ఈ రేవంత్ రెడ్డికి ఉంది. ఈరోజు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లనే భారతదేశంలో కులగణన చేయడానికి బీజేపీ మొగ్గు చూపుతా ఉంది. ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజలకి న్యాయం జరిగే దిశగా వెళ్తా ఉన్నా అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడో మేనిఫెస్టోలో ఉంది. సుష్మా స్వరాజ్ గారు ఎప్పుడో ఆ మాట చెప్పారు కూడా, కులగణన చేస్తాము అని చెప్పి. అదే మాట ఈరోజు రియలైజ్ అవుతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీలకి జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. దానివల్ల ఇది తెలంగాణని ఒక రోల్ మోడల్ తీసుకోమని చెప్తున్నారు. తెలంగాణ రోల్ మోడల్ కాదు, అది రాంగ్ మోడల్లో పోతా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, అంతకుముందు కర్ణాటక గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిద్ధరామయ్య 2015లో చేసాడు. ఏమైంది? అది రిపోర్ట్ వచ్చిందా ఇప్పటిదాకా? ఏప్రిల్ 11, 2025లో వచ్చింది రిపోర్ట్. మరి 10 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చిండు ఆయన, మళ్ళీ సెకండ్ టైం అయినప్పుడు. సో ఎంత అయిందంటే అక్కడ అమలు చేయలేదు, ఇక్కడ కూడా అమలు చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. ఇదంతా కూడా డైవర్ట్ చేసే రాజకీయాలే. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, బీసీలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మరి ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే రాహుల్ గాంధీని ఒప్పించడానికి, మెప్పించడానికి తీసుకున్న నిర్ణయం తప్పితే దీన్ని ఎవరు పట్టించుకోరు. ఈ కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కాదు, ఎవరు కూడా పట్టించుకోరు. అది చెత్త బుట్టలు వేయాల్సిందే. అంటే ఒక బీజేపీ గవర్నమెంట్ చేస్తామని చెప్పడము అందరు కూడా హర్షిస్తూ ఉన్నారు. కానీ పాలాభిషేకాలేమో గాంధీ భవన్లో కాంగ్రెస్ సంబంధించిన నేతలకి పాలాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పాలాభిషేకాలు ఎలా వస్తాయి? అదే నేను ఏమంటున్నానంటే, మేము చేసే ప్రతిది కూడా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మనకు తెలుసు, మీకు అందరికీ తెలుసు, మీడియా వాళ్ళకి, జిఎస్టీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క బిల్లు తీసుకొస్తా ఉన్నాం, ఒక్కొక్క పాలసీ. ఎందుకు తీసుకొస్తున్నాం? దేశ ప్రజల అవసరాల కోసం దాన్ని వాడాలి, దాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఆలోచనతోటి ఇవన్నీ తీసుకొస్తున్నాం. ఈ కుల గణన అనేది కూడా దాంట్లో భాగమే. కుల గణన చేస్తే సమన్యాయము, సామాజిక న్యాయము ఇవన్నీ కూడా జరుగుతాయనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాల ఆలోచనతో తీసుకొస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కదా. మరి నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ దగ్గర ఎవరికి ఏం చేశారు? కులగణన గురించి మాట్లాడారా? వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా? సెక్ అని పెట్టారు, ఏది సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 అని మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. దాన్ని ఏం చేశారు? దాన్ని 5,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని చెత్త బుట్టలు వేశారు. ఆ రిపోర్ట్ ఇప్పటివరకు బయటికి రాలేదు. దాన్ని అమలు చేయాలని పరిస్థితి కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి పేదోళ్ళు అవసరం లేదు, పేదోళ్ళు బాగుపడడం అవసరం లేదు,
అణగారిన వర్గాలు బాగుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా పెద్దోళ్ళ వైపు చూస్తారు, ముస్లిం మైనార్టీలే కావాలనే ఆలోచనతోటి ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఉపయోగించుకుంటారు తప్పితే వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. కులగణన చేసే దమ్ము ధైర్యం కూడా వాళ్ళకి లేదు. అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్న తప్పితే రేవంత్ రెడ్డి కానీ లేకపోతే రాహుల్ గాంధీ కానీ నేను చేసినాం నేను చెప్పినాం, ఎవరా మీరు చెప్పింది నాకు అర్థం కాదు. ఎక్కడ అమలు చేసారు చెప్పండి. మీరు 48 సంవత్సరాలు పరిపాలన ఉన్నారు కదా, ఎక్కడ కనిపించిందా కుల గణన అనేది? ఎక్కడ కనిపించిందా? కులాలు కనపడలేదు అప్పుడు మీకు. 1881 నుంచి 31 వరకు చేసినప్పుడు అప్పుడేమో బ్రిటిష్ ఇండియా కాలంలో మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 48 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఎక్కడ కూడా కులగానం చేయలేదే. ఎందుకు చేయలేదు అడుగుతాను నేను. నెహ్రూ అప్పట్లో ప్రధానమంత్రి ఉన్నాడు, ఎందుకు చేయలేదు? మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నాడు 2011లో, 14 వరకు వాళ్ళే ఉన్నారు, ఎందుకు చేయలేరు మీరు? ఈ రోజు వచ్చి కులాలు కనపడ్డా మీకు? కులాలు బాగుపడలేదని కనపడదా? నేను ఏమంటున్నానంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధి ఉంది, భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంది. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పబ్లిక్ రీచ్ అవ్వడానికి తీసుకుపోయే అన్ని పాలసీలు కూడా ముందుకు తీస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇది కుల గణన. వాళ్ళకి నచ్చట్లేదు, జీర్ణించుకోలేకపోతే మరి అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా వాస్తవం లేదు.